హలో గైస్, ప్రభాస్ ఫ్యాన్స్కి నిజంగా ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. 1100 కోట్లకు పైగా గ్రాస్ను కొలగొట్టిన కల్కి మూవీని కాదని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఎస్ అనే పేరుతో కొత్త మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎస్ అనేది కల్కికి సంబంధించిందా లేదా ఇంకేదైనా కొత్త సినిమాకి సంబంధించిందా అనేది తెలుసుకుందాం. అయితే ప్రభాస్ అండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. అలాగే ఆల్మోస్ట్ 1100 కోట్ల పైగా గ్రాస్ను కూడా సంపాదించింది. ఓటీటీలో కూడా రావడానికి రెడీగా ఉంది. అయితే ఈ కల్కికి సంబంధించి పార్ట్ అయితే 2025లో ఉంటుంది అని మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. అయితే మరోవైపు మాత్రం డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన నెక్స్ట్ మూవీకి సంబంధించి ప్రాజెక్ట్ ఎస్ అనే పేరుతో పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎస్కి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు, కానీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ రాస్తున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ కాకుండా కొత్తగా ఏవిఎం ప్రొడక్షన్ బ్యానర్పై అరుణ్ గుహల్ నిర్మాణంలో చేస్తున్నారు. అయితే ఈ కొత్త సినిమాకి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ కోసం హైదరాబాద్లో వెతుకుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎస్ అనేది కల్కికి సంబంధించిందా లేదా ఇంకేదైనా కొత్త సినిమాకి సంబంధించిందా ఇంకా తెలియలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం నాగ్ అశ్విన్ వీలైనంత వరకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం తన టీంలో యంగ్ టాలెంటెడ్ మేకర్స్ కోసం చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.